హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో నేను మటన్ కర్రీ ఎలా చేసుకొని తింటామో మీకైతే చూపిస్తాను. ముందుగా అయితే ఫ్రెష్గా చికెన్ అయితే కడిగి మటన్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని అందులో తగిన ఆయిల్ పోసి సాజీరా, లవంగ, ఏలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకైతే తీసుకున్నాను నేను ఇక్కడ. తర్వాత ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనిద్దాము. నేనైతే ఆనియన్స్ వేసుకున్న వెంబటే ఉప్పు అయితే వేసుకుంటాను నేను. ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఉప్పు త్వరగా వేసుకుంటాను నేను. ఇప్పుడు ఎంత వేస్తున్నానో ఇంకా అంతే, లాస్ట్ వరకు కూరలో కూడా అంతే ఉంటుంది సాల్ట్. నేనైతే మళ్ళీ రిటర్న్ వేయలేదు, అప్పుడే సరిపోయింది కాబట్టి నేను వేసింది అప్పుడే సరిపోయింది కాబట్టి మళ్ళీ వేయలేదు సాల్ట్ అయితే. కరివేపాకు అయితే స్కిప్ అయిపోయింది. ఇగో ఇలా ఉడికిన తర్వాత ఆనియన్ అయితే కొంచెం ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ అయితే తీసుకుంటున్నాను నేను ఇంట్లో మనం షాప్లో వాడేదే తీసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ అదే యూజ్ చేస్తున్నాను. మీరు ఫ్రెష్ది కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రెష్ది అయితే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఇప్పుడు వెళ్ళి తీసుకొని రాలేను కదా, ప్రిన్సిపాల్ని పెట్టుకొని నేను వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను షాప్లో నుంచి వాడుతున్నాను. నేనైతే అల్లం పేస్ట్ వేసుకొని కలుపుతున్నాను. మొత్తం మిక్స్ చేద్దాం. కొంచెం అల్లం పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్మెల్ పోయేంత వరకు వేగించుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 2 minutes అయితే మగ్గనిద్దాము. ఎందుకంటే అల్లం పేస్ట్ వేసినమ్మటే మనం మటన్ వేసుకుంటే కొంచెం స్మెల్ అలాగే వచ్చేస్తుంది కూరలో కూడా. కాబట్టి ఒక 2 minutes ఆగి మటన్ అయితే వేసేసుకుందాము. కుక్కర్లో వేసుకోవచ్చు, బట్ నేను కుక్కర్లో వేయలేదు. ఎందుకంటే నా కుక్కర్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి అందులో పట్టదు అని చెప్పి నేనైతే ఇలా సర్వలో చేస్తున్నాను. ఇలా మొత్తం నేనైతే ఎప్పుడైనా పసుపు లాస్ట్లో కూర వేసిన తర్వాతే వేస్తాను. ఎందుకంటే కొంచెం మనం మటన్ చికెన్లో మనం కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను మటన్ వేసిన తర్వాత పసుపు వేస్తున్నాను ఇక్కడ. మీ ఇష్టం, మీరు ఫస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా పసుపు వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసి మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక 30 minutes అయితే ఉడకనిద్దాము హై ఫ్లేమ్లో పెట్టి. 30 or 20 minutes ఉడకనిద్దాం. ఎందుకంటే ఇది మటన్ కాబట్టి త్వరగా ఉడకదు కదా, అందుకని ఇగో ఇలా ఉడికించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే అందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము. టమాటాలు మొత్తం కలుపుకొని ఇంకొక 10 to 15 minutes అయితే ఉడకనిద్దాం బాగా. ఎందుకు టమాటాలు అయితే ఉడికిపోవాలి కదా. ఇగో ఇలా టమాటాలు మొత్తం మగ్గిపోయినాయి, లోపల మగ్గిపోయినాయి. నేను టమాటో అయితే ఫస్ట్ వేసుకుంటున్నాము. ఇంకా మటన్ కాబట్టి ఆల్మోస్ట్ కారం, సాల్ట్, ఉప్పు అన్నీ వేసి కూడా కుక్కర్లో వేసి పెట్టేసుకోవచ్చు. బట్ నాకు కుక్కర్ లేదు కాబట్టి నేను ఇట్లనే వేసుకొని తింటా కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను మేము ఇలా చేసుకుంటాము అని చెప్పి. ఇలా టమాటాలు మొత్తం మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంకేం లేదు, కారం వేసుకుందాం మనమైతే. మేము కొంచెం అయితే కారం ఎక్కువ తింటాం కాబట్టి, మటన్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ తీసుకుంటున్నాను ఇక్కడ. కారం మొత్తం ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకుందాము. కారం వేసినమ్మటే వాటర్ అయితే పోసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ ముక్కలకి కారం పట్టదు కాబట్టి. ఒక 3-4 minutes ఆగి వాటర్ పోసేసుకోవాలి. ఇందులో నేనైతే ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను, గరం మసాలా, ధనియా పౌడరు కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక
2 మినిట్స్ అయితే ఉడకనిద్దాము. ఉడకనిచ్చి వాటర్ పోసుకుందాము. ఏం లేదండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే డైలీ ఇలా అంటే డైలీ అంటే సండే ఇలా చేసుకుంటాము స్పెషల్గా. సూపర్ వస్తుంది అసలు మటన్ అయితే. వాటర్ పోసి మొత్తం కలిపేసుకొని మిక్స్ చేసుకొని ఉడకనిచ్చుకుందాము. మటన్ త్వరగా ఉడకదు కాబట్టి కొద్దిగా టైం అయితే పడుతుంది. ముక్క ఉడక ముందుకే తీసుకొని తినలేం కదా, ముక్క ఉడికితేనే కదా టేస్ట్ వచ్చేది, మనం తీసుకొని తినగలుగుతాం. ఇలా ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇంకా అలాగే ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపు అయితే ఉడికించుకుందాము. ఇందులో అయితే ఫస్ట్ కరివేపాకు అయితే స్కిప్ అయిపోయింది, మీరు వేసుకోండి. నేను ఇందాక ఇంకోటి ఏంటి, గరం మసాలా వేసేటప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను, కానీ స్కిప్ అయిపోయింది అది కూడా. మీరు వేసుకోండి. ఇలా మొత్తం అయితే మగ్గనిచ్చి మూత పెట్టేసుకుందాము. ఇంకేం లేదు, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ అయితే. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. మేమైతే ఇలాగే చేసుకొని తింటాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఇంకా నాకు తెలిసిన వీడియోస్ అయితే మీకు షేర్ చేస్తాను.